ఒకప్పుడు తోటలోని సారవంతమైన మట్టిలో రెండు గింజలు పక్కపక్కనే ఉంటాయి. మొదటి విత్తనం ఇలా చెప్పింది: నేను ఎదగాలని కోరుకుంటున్నాను. నేను మట్టిని నెట్టాలనుకుంటున్నాను. నా ఆకులపై సూర్యుడిని అనుభవించాలనుకుంటున్నాను. మరియు నా మూలాలను భూమిలోకి లోతుగా విస్తరించాలనుకుంటున్నాను. నేను ఒక అందమైన మొక్కగా వికసించాలనుకుంటున్నాను. మరియు నా ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. రెండో విత్తనం మాత్రం భయంతో నిండిపోయింది. నేను మట్టిని తోసి పక్షి తింటే, గాలి చాలా బలంగా వీచి నన్ను విచ్ఛిన్నం చేస్తే, సూర్యుడు నన్ను కాల్చేస్తే లేదా వర్షం నన్ను ముంచివేస్తే, ఇక్కడ భూమిలో ఉండటం సురక్షితం. మొదటి విత్తనం భయాన్ని ఆపలేదు. అది ఎదగడం ప్రారంభించింది. మట్టిని తన శక్తితో నెట్టింది. ఇది సవాళ్లను ఎదుర్కొంది. కొన్నిసార్లు సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు, కొన్నిసార్లు వర్షం చాలా ఎక్కువగా ఉంటుంది, మరియు కొన్నిసార్లు గాలి దానిని పెకిలించే ప్రమాదం ఉంది. కాని అది ప్రతిరోజూ పెరుగుతూ, బలంగా మరియు పొడవుగా ఉంది. చివరికి అది తోటకు నీడను, ఆశ్రయాన్ని మరియు అందాన్ని అందిస్తూ అద్భుతమైన చెట్టుగా మారింది. రెండవ విత్తనం అదే సమయంలో భూమిలో దాగే ఉంది. ప్రమాదం తీసుకోవడానికి చాలా భయపడింది. కాలక్రమేణా అది ఎండిపోయి మరచిపోయింది. కథ యొక్క నైతికత: జీవితం రిస్క్లు మరియు సవాళ్లతో నిండి ఉంటుంది. అయితే వాటిని ధీటుగా ఎదుర్కోవడం ద్వారా వృద్ధి మరియు విజయం లభిస్తుంది. మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా భయం మిమ్మల్ని అడ్డుకోనివ్వవద్దు. ముందుకు సాగండి, ప్రయాణాన్ని ఆలింగనం చేసుకోండి మరియు మీ యొక్క ఉత్తమ సంస్కరణలో వికసించండి.